హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ నేను పచ్చి కొబ్బరి పుట్నాల పట్టీలు చేస్తున్నా. ఇక్కడ నేను 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక సగం కప్పు బెల్లం తీసుకుంటున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత 1 కప్పు పుట్నాలు ఉన్నాయి కదా, అవి వేసుకొని దోరగా వేయించుకోవాలి. పుట్నాలు అనేటివి మన ఆరోగ్యానికి చాలా మంచివండి. అవి దోరగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, పచ్చి కొబ్బరిలో కూడా. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ ముకుడులో సగం కప్పు బెల్లం వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి. అది కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ పాకం అనేది అరిసెల పాకం ఉంటుంది కదా, ముద్ద పాకం వచ్చేంత వరకు దీన్ని మనం కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్లో వేస్తే ముద్దలాగా రావాలి, చేతికి రావాలి. అది కానీ రాలేదు, ఇంకా కొద్దిసేపు పడుతుంది. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత చూడండి, ఇప్పుడు వచ్చిందండి. మనకు కొద్దిపాటి స్వీట్ రెసిపీ కాబట్టి కొంచెం కనబడుతుంది వచ్చినట్టు. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని పుట్నాలు పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్లేట్కి నెయ్యి రాసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ ప్లేట్కి మొత్తం రాసుకోవాలండి ఇలా. ఇప్పుడు ఈ పుట్నాలు పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. అందరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం ప్లేట్ మొత్తం చుట్టూ అనుకోవాలి. అనుకున్న తర్వాత 1 గంట సేపు ఎండలో పెట్టాలండి. కానీ ఇక్కడ ఏమైందంటే మా పాప అయిందేమో అనుకొని అది కదిలిచ్చింది, కానీ అక్కడక్కడ కాలేదు. ఇక్కడ చూడండి, అక్కడక్కడ పుట్నాల పట్టీల్లాగా వచ్చినాయి చూడండి, చూసారా? ఇలా అవుతుంది. కానీ మా పాప తీసేసేసరికి అక్కడ కాలేకపోయినాయి. ఇదండి ఇవాల్టి స్వీట్ రెసిపీ. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి కొబ్బరి పుట్నాల పట్టీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మరి చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే. ఏమంటారు? సపోర్ట్ మై ఛానల్. బాయ్.